జమ చేయాల్సినటువంటి రైతు బంధు అమౌంట్ని మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారికి జమ చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మరి మహిళలకు కానీ అదేవిధంగా ఇతర హామీల విషయంలోనే కానీ స్పష్టంగా ఎప్పటి నుంచి మీరు ఇవన్నీ అమల్లోకి తెస్తారో కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు కూడా తెలంగాణ ప్రజల పట్ల చాలా అమితమైనటువంటి అభిమానంతో తెలంగాణ అభివృద్ధి పట్ల మరి వారు అనేక 2 టర్మ్లలో కూడా 9 లక్షల కోట్లకు పైగా నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిండ్రు. ఈరోజు అభివృద్ధి జరుగుతున్నది. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ రోడ్లు కానీ అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ హాస్పిటల్ కానీ అంగన్వాడీలో కానీ స్కూల్ కానీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. సో వచ్చే మనం ఈరోజు రాష్ట్రంలో దేశంలో చూస్తుంటే మొన్ననే కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంపీ రాజ్యసభ మెంబర్ ఇంట్లో 380 కోట్లకు 351 కోట్లు దొరికినాయని చెప్పి మనం ఒక ఎంపీ యొక్క కాంగ్రెస్ పార్టీకి దగ్గరలో ఉన్నటువంటి అతి దగ్గరగా ఉన్నటువంటి సాహు రాహుల్ గాంధీ గారు కూడా చాలా దగ్గర అని చెప్తారు. మరి ధీరజ్ సాహు గారి దగ్గర ఇంత పెద్ద అమౌంట్ దొరకడం, మరి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి వారు ఈ డబ్బునంతా జమ చేస్తున్నారనేటటువంటిది కూడా పెద్ద ఎత్తున ఈరోజు భావించాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే స్కాములు లేనటువంటి పాలనను ఈరోజు భారతీయ జనతా పార్టీ అందిస్తూ ఉంది. గత 10 ఏళ్లుగా నీతివంతమైనటువంటి పాలన, అభివృద్ధివంతమైనటువంటి పాలన, దేశం అభివృద్ధి కాకుండా ప్రజల యొక్క సంక్షేమంతో పాటు రాష్ట్రాల అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి, దేశం అభివృద్ధికి కట్టుబడి ఉండి నరేంద్ర మోదీ గారు ఒక పక్క పనిచేస్తూ ఉంటే ఈ అవినీతి మహారాజులంతా, అవినీతి సామ్రాట్లంతా కలిసి నరేంద్ర మోదీ గారిని ఎట్లయినా గద్దె దించాలని అనేక రకాల కుట్రలు పన్నుతున్నా ప్రపంచ దేశాల్లోనే భారతదేశం గర్వించే బిడ్డగా నరేంద్ర మోదీ గారు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఏ దేశంలో ఉన్నప్పుడు గర్వించే విధంగా ఈరోజు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఒక పక్క పెంచుకుంటూ ఇటువంటి నాయకుడు మాకు లేడనేటటువంటి విధంగా ప్రపంచ దేశాల్లోని అనేక దేశాల ప్రజలు ఈరోజు భావిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒక గొప్ప నాయకత్వాన్ని కాకుండా ప్రపంచాన్ని కూడా ఒక దిశానిర్దేశం చేసేటటువంటి ఒక నాయకత్వాన్ని చూసి గర్వపడాల్సింది పోయి చాలామంది ఈర్ష్యపడుతూ ఒక పక్క ద్వేషిస్తూ ఒక పక్క ఈర్ష్యపడుతూ నరేంద్ర మోదీ గారిని తిడితే వీళ్ళకేదో కీర్తి వస్తున్నటువంటి భావిస్తూ ఈ దేశ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసిన వీళ్ళందరికీ కూడా దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొన్న వచ్చినటువంటి ఎన్నికల తీర్పే దీనికి సాక్ష్యం. ఛత్తీస్గఢ్లో మేమే అధికారం